స్పాటింగ్ ఎర్రర్స్లో ఇంగ్లీష్ గ్రామర్లో కొన్ని టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అందులో క్వశ్చన్ ట్యాగ్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంటు, వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఆర్టికల్స్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, కండిషనల్ సెంటెన్సెస్ అండ్ నౌన్స్, లాస్ట్ వాయిస్ అండ్ నెరేషన్, రిమైనింగ్ మిస్క్లేనియస్ టాపిక్స్ అయితే వస్తాయన్నమాట. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ట్యాగ్ గురించి చూద్దాము. క్వశ్చన్ ట్యాగ్ ఇప్పుడు స్టేట్మెంట్ అనేది పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ అనేది నెగిటివ్గా యూజ్ చేయాలి. స్టేట్మెంట్ అనేది నెగిటివ్గా ఉంటే పాజిటివ్గా క్వశ్చన్ ట్యాగ్ని యూజ్ చేయాలి. నోబడి, నథింగ్, నన్ ఉంటే ఒకవేళ క్వశ్చన్లో క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్గా తీసుకోవాలి. ఎందుకంటే అవి నెగటివ్గా ఉన్నాయి కాబట్టి. అలాగే రేర్లీ, నెవర్, సెల్డమ్ ఇలాంటి వర్డ్స్ వచ్చినా కానీ క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్గా తీసుకోవాలి. ఐ యామ్ వచ్చినప్పుడు ఆర్ఎంట్ ఐ అనే క్వశ్చన్ ట్యాగ్ని యూజ్ చేయాలి. లెట్స్ వచ్చే షల్ వి అనే క్వశ్చన్ ట్యాగ్ని యూజ్ చేయాలి. ఇంపరేటివ్స్ లైక్ పొలైట్ రిక్వెస్ట్, కమాండ్, ఆర్డర్ ఇలాంటివి వచ్చినప్పుడు విల్ యూ లేదా వోంట్ యూ అనే క్వశ్చన్ ట్యాగ్ని యూజ్ చేయాలి. సింపుల్ ప్రెజెంట్లో డూ ఆర్ డస్ యూజ్ చేస్తాము. సింపుల్ పాస్ట్లో డిడ్ యూజ్ చేస్తాము. డూ వచ్చేసి దేనికి యూజ్ చేస్తామంటే ఐ, యూ, వి, దే అండ్ ప్లూరల్ నౌన్స్ వచ్చినప్పటికీ డ్యూ యూజ్ చేస్తాం. డస్ వచ్చేసి హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ నౌన్స్కి యూజ్ చేస్తాము. ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి. అవి మనకి పాజిటివా నెగటివా అనేసి తెలియదు అన్నమాట. సో అలాంటి వాటికి కొన్ని ఫిక్స్డ్ ఉంటాయి. అవి చూద్దాం. ఐ యామ్ లేట్ అనే దానికి ఆర్ఎంట్ ఐ యూజ్ చేయాలి. ఇక్కడ పైన చెప్పాను కదా, ఐ యామ్ అంటే ఆర్ఎంట్ ఐ అనేసి. ఇక్కడ సెంటెన్స్ వచ్చేసి పాజిటివ్ కాబట్టి మనం నెగటివ్ సెంటెన్స్ ఆర్ఎంట్ ఐ యూజ్ చేయాలి. యూ విల్ హెల్ప్ మీ, విల్కి వోంట్ యూ. నోబడి కాల్డ్, నోబడి అనేది ఇక్కడ నెగటివ్లో ఉంది. సో సెంటెన్స్ అనేది పాజిటివ్లో తీసుకోవాలి. ఇక్కడ కాల్డ్ అనేది పాస్ట్లో కాబట్టి డిడ్ దే. నెక్స్ట్ సెంటెన్సెస్ క్వశ్చన్ ట్యాగ్స్. బీ క్వైట్ అని సెంటెన్స్ వచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాగ్ విల్ యూ అని యూజ్ చేస్తాము. ఓపెన్ ది విండో, విల్ యూ. లెట్స్ ఈట్ అనేదానికి షల్ వి. షీ ఈజ్ హ్యాపీ, ఈజంట్ షీ. దే ఆర్ నాట్ కమ్మింగ్, ఆర్ అంటే నాట్ ఉంది కాబట్టి ఇది నెగటివ్లో ఉంది. సో మనం పాజిటివ్లో క్వశ్చన్ ట్యాగ్ యూజ్ చేయాలి. ఆర్ దే. యూ డోంట్ లైక్ కాఫీ, డోంట్ అనేది నెగటివ్ ఉంది కాబట్టి డూ యూ. దేర్ ఈజ్ ఎ బుక్, ఈజంట్ దేర్. ఎవ్రీవన్ ఈజ్ హియర్, ఎవ్రీవన్ ఈజ్ హియర్ వచ్చేసి ఆర్ఎంట్ దే. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. షీ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ షీ హ్యాస్ నెవర్ ఇన్ హర్ లైఫ్ టోల్డ్ ఏ లై. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ ఈజంట్ ఇట్ అనేసి క్వశ్చన్లో ఇచ్చారు కానీ కాదు కదా, అది సింపుల్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి డజంట్ షీ. ఇక్కడ షీ కదా ఇచ్చింది, డజంట్ షీ. ద ఎర్త్ మూవ్స్ రౌండ్ ది సన్, ఈజంట్ ఇట్ అనేది క్వశ్చన్లో ఇచ్చారు. అది వచ్చేసి తప్పు అన్నమాట. ఇక్కడ డజంట్ ఇట్. ఎవ్రీబడి ఇన్ ది ఆఫీస్ హ్యాస్ లెఫ్ట్ ఎర్లీ, హ్యావెంట్ దే. ఐ డోంట్ సపోజ్ ఎనీవన్ విల్ వాలంటీర్, విల్ దే అని ఇచ్చారనమాట. ఇక్కడ విల్, ఎనీవన్ వచ్చేసి ప్లూరల్ కాబట్టి విల్ దే అనేసి. యూ హ్యావ్ నాట్ రెస్పాండెడ్ టు మై ఇన్విటేషన్. క్వశ్చన్ ట్యాగ్ డిడెంట్ యూ అని ఇచ్చారు, అది తప్పు. ఇక్కడ హ్యావెంట్ అనేది నెగిటివ్ ఉంది కాబట్టి హ్యావ్ యూ. యూ కుడ్ ఫైండ్ అవర్ హౌస్ ఈజీలీ.
కుడ్ అనేది ఏంది సింపుల్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి డిడెంట్ యూ. ఇది వచ్చేసి ఎస్ఎస్సిలో అడిగినటువంటి ఆల్ క్వశ్చన్ ట్యాగ్ రిలేటెడ్ క్వశ్చన్స్.